గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచినట్లు దమ్మక్కపల్లి సర్పంచ్ లగిశెట్టి జ్యోతి బాలస్వామి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు తమకు తెలిపిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు పాలకవర్గంతో కలిసి ముందుకు సాగుతున్నామని అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి వచ్చి వెళ్లే రోడ్డు గుంతలతో ప్రమాదంగా మారింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ లగిశెట్టి జ్యోతి బాలస్వామి సొంత నిధులతో మట్టిపోయించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇటీవల గ్రామంలోని పలు వార్డుల్లో మురికి కాలువలు క్లీన్ చేయించి అవసరం ఉన్న చోట వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ ప్రజలు పాలకవర్గం సహకారంతో గ్రామంలోని అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చుక్క భరత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. నేను దమ్మక్కపల్లి సర్పంచ్గా ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో గెలుపొందాను. నా మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరూ భారీ మెజారిటీతోనే గెలిపించారు నన్ను. ఈ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు కానీ వాళ్ళకున్న సమస్యలను అప్పటి నుంచే మేము ఎట్లా చేయాలి అని ఆలోచిస్తూ మొదటగా ఊరు నుంచి పోతున్న బస్కి సంబంధించి డ్రైవర్ నుంచే వచ్చింది మాకు కంప్లైంట్. ఊరు ప్రజలకినా చెప్పిర్రు గుంతలు బాగా ఉన్నాయి, వాటిని పూడ్పించండి అని చెప్పేసి. సో దానికి ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ఎలాంటి నిధులు లేనప్పటికీ మా సొంత ఖర్చులతో ప్రజెంట్ అయితే ఫిల్ఫిల్ చేసినాము, రోడ్కి ఎలాంటి గుంతలు లేకుండా. ఇలానే ముందు ఎలాంటి వర్క్స్ ఉన్నా కానీ వెనక్కి తగ్గకుండా ముందుకు ఎలాంటి సమస్య అయినా కానీ పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్తున్నాను. గ్రామ ప్రజలకు నన్ను వార్డు మెంబర్గా గెలిపించినందుకు, అదేవిధంగా దమ్మక్కపల్లి గ్రామ ఉప సర్పంచ్గా బాధ్యతలు ఇచ్చినందుకు అందరికీ ఈ 5 సంవత్సరాలు రుణపడి ఉంటానని పేరు పేరున తెలుపుతున్నాను. అదేవిధంగా మొదటగా మా విలేజ్లో రోడ్డు వ్యవస్థ అనేది సక్రమంగా లేదు. బస్సులకు మరియు స్కూల్ విద్యార్థులకు అలాగే ప్రజలకు రాకపోకలకు ఎంతో ఇబ్బందిగా ఉంది. కావున మా సర్పంచ్ గారు చొరవతో ఈ గుంతలను మట్టితో పూడ్చి రోడ్లను మరమ్మతు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి రాగానే మేము వాళ్లకు ఈ 5 సంవత్సరాలు అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చాము. కావున మాకు ప్రజలు ఇంకా గ్రామంలో ఉన్న సమస్యల గురించి మా దృష్టికి తొందరగా తీసుకురావాలని, మేము దీన్ని పరిష్కరించడానికి ఎంతో తోడ్పడతామని మా యొక్క నూతన పాలకవర్గం తరపున అందరము వేడుకుంటున్నాము.